హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీగారి ముచ్చట్లు. వెల్కమ్ టు శ్రీగారికి పెళ్ళంట రియల్ లైఫ్ సిరీస్. వన్ మోర్ స్పెషల్ ఎపిసోడ్ అన్న అంటేనే మీకు అర్థమైపోయినాలే కదా, ఇది కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. నేను ఎప్పుడైనా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నా అంటే అది నాకు చాలా చాలా స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అనమాట. ఈరోజు అయితే సంగీత్ కోసం అనమాట కపుల్ అవుట్ఫిట్ డిజైన్ చేసుకుంటున్నాము. మీరు ఆల్రెడీ సంగీత్ ట్రైలర్ చూసే ఉంటారు కదా, అక్కడ మా అవుట్ఫిట్ చూసేసే ఉంటారు. బట్ వ్లాగ్లో క్లియర్గా ఎక్కడ తీసుకున్నాం ఫ్యాబ్రిక్, స్టిచ్చింగ్ ఎలా చేశాను అండ్ మా సాయి ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకున్నాం ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈవెన్ నా జ్యువెలరీ డీటెయిల్స్ కూడా యాజ్ యూజువల్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా క్లియర్గా చెప్పేస్తాను ప్రైజెస్తో సహా. సో సూపర్ ఎగ్జైటెడ్, ఎందుకంటే సంగీత్ అంటే కొంచెం ఎక్కువ ఫన్ ఉంటుంది కదా, సో దానికోసమే. అండ్ అందులో నైట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మాకు చాలా క్లారిటీ ఉంది నైట్ కాబట్టి అన్నీ చమ్కి మెరిసిపోయేలాగా అవుట్ఫిటే తీసుకోవాలి అనేసి. యాజ్ యూజువల్ నేనైతే లెహెంగానే అనుకుంటున్నా. మోస్ట్లీ నేను అన్ని లెహెంగాసే వేసుకున్నాను. కొత్త ట్రై చేద్దాం అనుకున్నా కానీ నాకు వెడ్డింగ్ టైంలో ఏమైనా కొత్త మోడల్ ట్రై చేయాలంటే భయం వేసింది. తీరా ఆ టైంకి వర్కౌట్ అవ్వకపోతే బాగుండదేమో అనేసి. అండ్ మా సాయి కోసం అయితే సూట్ తీసుకుందాం అనుకున్నాము, ఎందుకంటే తను అలా సూట్లో చూడాలని నా కోరిక అనమాట. సో తన కోసం సూట్ అనుకున్నాము. అండ్ నా లెహంగా ఏంటంటే నాకు ఎక్కువ గేరా రావాలి, అంటే ఫుల్ ఫ్లేర్ వచ్చేసి ఇలా ట్రిల్ చేస్తే మొత్తం స్టేజ్ అంతా కవర్ అయిపోవాలి అన్నట్టు అనుకుంటున్నాను. అవన్నీ ఎలా వస్తాయో తెలీదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్యాబ్రిక్ కోసం మళ్ళీ చార్మినార్ వచ్చాయన్నమాట. చార్మినార్లో కింగ్స్ ఫ్యాబ్, మీకు అడ్రస్ అంతా డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. దీనికంటే ముందు ఒక షాప్కి వెళ్ళా, సేమ్ ఫ్యాబ్రిక్ అక్కడ కూడా చూశాను, కానీ అక్కడ ఏంటంటే 5 మీటర్సే ఉంది, నాకు 10 మీటర్స్ కావాలన్నమాట. అందుకని మళ్ళీ వెతుక్కుంటే ఈ షాప్కి వచ్చా. కానీ ఏదైనా మన మంచి కోసమే అనేసి ఫస్ట్ ఆ షాప్లో మీటర్ 600 చెప్పారు. అండ్ ఇక్కడ అదే ఫ్యాబ్రిక్ నాకు మీటర్ 300కి వచ్చిందనమాట, లైక్ హాఫ్ ది ప్రైజ్. అసలుకే నాకు బేరం ఆడడం అస్సలు రాదు. ఇన్ కేస్ వాళ్ళకు 600 చెప్తే నేను 550కి అలా అడుగుతా, కానీ మరీ 300కి అడిగే ధైర్యం అయితే నాకు లేదనమాట. సో అందుకే చెప్తున్నా, మీరు ఎప్పుడైనా చార్మినార్ వెళ్తే మాత్రం కొంచెం ఎక్కువగా బార్గెన్ చేయండి. సో ఫ్యాబ్రిక్ దగ్గరికి వస్తే నేనైతే పింక్ కలర్ అనుకున్నాను, ఎందుకో నాకు అట్లా బార్బీ కలర్ లైక్ పింక్ థీమ్లో కావాలనేసి ఎప్పటి నుంచో ఉండే అనమాట. అండ్ దాని మీద చెమ్కి ఎక్కువ ఉండాలి, నైట్ టైం కదా మెరిసిపోతూ ఉంటుంది అనేసి ఇది చూస్ చేసుకున్నాను. ఇదంతా లేటెస్ట్ మోడల్ అయితే ఏమి కాదు, బట్ నాకు ఎందుకో చూడగానే అయితే నచ్చేసింది. టోటల్గా నేను 10 మీటర్స్ తీసుకున్నాను అనమాట. నాకు వీళ్ళు చెప్పడం 330 చెప్పారు మీటర్, బట్ 300కి ఇచ్చారు. అండ్ లోపల సాటిన్ క్లాత్ కూడా తీసుకున్నాను. 10 మీటర్స్ కాబట్టి నాకు నెట్ ఫ్యాబ్రిక్ డిజైన్ది ఒక 3000 అయింది. సాటిన్ కూడా 60 రూపీస్ అనమాట. సో అదొక 600, టోటల్గా 3600 అనమాట నా ఫ్యాబ్రిక్. చాలా తక్కువ ప్రైస్లో అయిపోయింది, అంటే మా సాయితో కంపేర్ చేస్తే నాది తక్కువ ప్రైస్ అనమాట. సో నేనైతే 10 మీటర్స్ తీసుకున్నా అని చెప్పా కదా. యూజువల్గా ఒక క్రాస్ కటింగ్ లెహంగాకి 6 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ సరిపోతుంది అనమాట. కానీ నేను 10 మీటర్స్ ఎందుకు తీసుకున్నా అంటే, నేను 720 డిగ్రీస్ లెహంగా కుట్టుకోవాలనుకుంటున్నా. అంటే ఫుల్ ఫ్లేర్ ఉంటుంది అనమాట. నార్మల్గా ఎప్పుడు 360 అలానే కుడతాను, దానికైతే 6 మీటర్స్ అట్లా సరిపోతుంది. ఈసారి ఎక్కువ ఫ్లేర్ కాబట్టి 10 మీటర్స్ తీసుకున్నా అనమాట. సో నా ప్లాన్ ఏంటంటే క్రాస్ కటింగ్ విత్ కుచ్చి రెండు కావాలంటే ఎక్కువ ఫ్యాబ్రిక్ కావాలి. సో వాళ్ళకి ఫ్యాబ్రిక్ అయితే చెప్పేసినాను, కటింగ్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇది కుడితే ఎలా వస్తుందా అని మాత్రం టెన్షన్ చాలా ఉంది. బట్ నేను దేనికోసం అయితే తీసుకున్నానో, ఒక ఎక్కువ ఫ్లేర్ కావాలి అంటే సంగీత్ రోజు మొత్తం ఇట్లా రౌండ్ డ్యాన్స్ వేస్తుంటే బాగా కనిపించాలని అయితే నేను తీసుకున్నాను చెప్పా కదా. అది నిజంగానే సాటిస్ఫై అయిందనమాట. లాస్ట్లో క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తే చూడండి, చాలా బాగా వచ్చింది ఫ్లేర్. సో ఫ్యాబ్రిక్ స్టోరీ ఇదే. నెక్స్ట్ ఇంటికి వెళ్ళి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేసేయాలి. ఇక్కడ కూడా నేను కొంచెం ఒక 1 మీటర్ అట్లా ఎక్స్ట్రా అయితే తీసుకొని వెళ్ళాను, లైక్ 11 మీటర్స్ సేఫ్ సైడ్, ఎందుకంటే మళ్ళీ నాకు ఖమ్మంలో దొరకకపోతే ఇబ్బంది అవుతుంది కదా అని. బట్ మీకైతే 10 మీటర్స్ సరిపోతుంది అనమాట. నేను జస్ట్ సేఫ్ సైడ్ కోసం అలా తీసుకున్నా, బట్ 10 మీటర్స్ అయితే ఇనఫ్. ఫైనల్లీ నాకు నచ్చిన ఫ్యాబ్రిక్ అయితే దొరికింది, కానీ ఇప్పుడు ఒక పెద్ద రిగ్రెట్ ఉందన్నమాట. నా ప్లాన్ ఏముండే అంటే, మీకు స్టార్టింగ్లోనే చెప్పా కదా, నాకు ఫ్లేర్ చాలా రావాలి అనుకున్నా. సో దానికోసం నేను ఒక ప్యాటర్న్ చూసుకున్నాను అనమాట. మనకి కట్టింగ్ ప్యాటర్న్ ఉంటుంది కదా, నాకు 720 డిగ్రీస్ లెహంగా కావాలి. జనరల్గా నేను ఎప్పుడు కూడా 270 ఆర్ 360 అలాంటి లెహంగా కుట్టుకుంటా. ఫస్ట్ టైం నాకు 720 డిగ్రీ లెహంగా కుట్టేసుకున్నా, ఫుల్ ఫేర్ వచ్చేలాగా అనుకున్నా. దానికోసం చూసుకున్నాను అనమాట, ఎలా కట్ చేయాలి, అలా ఇలా ఫ్యాబ్రిక్ కూడా ఎంత పట్టిద్ది అన్నట్టు. దానికోసం నేను 10 మీటర్స్ తీసుకున్నా. కానీ రియాలిటీలో ఇప్పుడు ఫ్యాబ్రిక్ తెచ్చిన తర్వాత
ఆలోచిస్తే నేను అనుకున్న ప్యాటర్న్ కట్ చేయడం రావట్లేదు అనమాట. లైక్ వస్తుంది, బట్ దానికి ఇంత ఫ్యాబ్రిక్ అవసరం లేదు. కానీ అలా ఎట్ ది సేమ్ టైం నాకు ఎక్కువ ప్యాటర్న్ ఎక్కువ ఫ్లేర్ కూడా కావాలి. యూట్యూబ్ అంతా ఎతికా అనమాట, అలాంటి కటింగ్ ఎక్కడ ఉంటుందా అని. నాకైతే ఒక్క దగ్గర కూడా దొరకలేదు. ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ ఎతికా, ఒక్క దగ్గర కూడా నేను అనుకున్న 720 degrees లెహంగా కటింగ్ దొరకలేదు అనమాట. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే 360 degrees లెహంగానే 4 pieces కట్ చేస్తా. నాకు తెలిసి మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేసేస్తున్నా. సో 360 degrees లెహంగానే టూ కట్ చేసి అవన్నీ జాయిన్ చేస్తా. ఏదేదో అనుకుంటున్నా, క్లమ్జీ అయిపోతుంది నా బ్రెయిన్ కూడా. బట్ నేను అనుకున్నట్టు వస్తుందా లేదా చూడాలి. కొంచెం మధ్యలో జాయింట్ ఏమైనా వేసినా కూడా ఐ థింక్ కనిపించదనే అనుకుంటున్నా. ఈ డిజైన్ ఉంది కదా, దీనికి మ్యాచ్ అయ్యేలాగా చూడాలి. సో ఇది ఫ్యాబ్రిక్ మీరు ఆల్రెడీ చూసారు కదా, నాకు చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో, కొంచెం అంత లేటెస్ట్ మోడల్ ఏం కాదు, బట్ సమ్ టైమ్స్ మనకి ఓల్డ్ మోడల్ నచ్చేస్తూ ఉంటాయి కదా. అండ్ సాటిన్ తీసుకున్నా. ప్రతి దానికి కూడా నేను లోపల క్యాన్ కుట్టట్లేదు. ఆల్రెడీ నా దగ్గర క్యాన్ ఉండింది కదా, నేను ఆల్రెడీ పెట్టుంటా వీడియో, క్యాన్ వీడియో చూసే ఉంటారు. సో క్యాన్ అయితే నేను ఎక్కడ కుట్టట్లేదు, అదే యూస్ చేస్తున్నా. ఓన్లీ లైనింగ్ వేస్తా. యా, దట్స్ ఇట్. ఇప్పుడు ప్రాసెస్ చూసేయండి. ఇప్పుడు ఇంకా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాము. టోటల్ 10 meters ఫ్యాబ్రిక్లో 1 meter పక్కన పెట్టాను అనమాట బ్లౌజ్ కోసం. సో 9 metersలో హాఫ్ చేసుకున్నా, లైక్ 4.5. అగైన్ ఈ 4.5లో 2 parts అనమాట. టోటల్గా 4 parts వస్తే ఆ 4 partsని కూడా జాయిన్ చేస్తే ఎక్కువ ఫ్లేర్ వచ్చేస్తుంది అనమాట. ఇది నేను నా ఎంగేజ్మెంట్ అవ్వడానికి ముందే కొనుక్కొచ్చుకున్న ఫ్యాబ్రిక్. లైక్ ఎంగేజ్మెంట్ షాపింగ్కి వెళ్ళినప్పుడే ఈ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నా. ఎంగేజ్మెంట్ అవ్వగానే ఇమీడియట్గా స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను అనమాట. అందుకే నా హ్యాండ్ మెహందీ కూడా ఇంకా పోలేదు. మోస్ట్లీ అన్నీ కూడా కొంచెం ఎంగేజ్మెంట్కి ముందు ఫ్యాబ్రిక్ తెచ్చుకొని ఎంగేజ్మెంట్ తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను. హోప్ మీకు ఇప్పటికన్నా అర్థమైనట్టుంది నా వీడియోస్ ఎందుకు నేను లైక్ ఎంగేజ్మెంట్ టు వెడ్డింగ్ యాప్లో అప్లోడ్ చేయలేకపోయినా అనింది. ఎందుకంటే ఇలానే అన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చుకోవడము అండ్ షాపింగ్ కోసమని, స్టిచ్చింగ్ కోసమని, దీంతోపాటు ఆఫీస్ వర్క్, నాకు ఎక్కడ టైం అనేదే లేకుండే అనమాట. మా చెల్లికి కూడా సంగీత్ కోసం ఒక అవుట్ఫిట్ కుట్టాను. నిజం చెప్పాలంటే నేను ట్రైలర్ అప్లోడ్ చేశాక చెల్లిదే బాగుందని చాలామంది అన్నారు. నాకు కూడా చెల్లిది ఎక్కువగా నచ్చిందనమాట. బట్ దానికి ఫుల్ వీడియో రికార్డ్ చేయలేదు నేను అది లైక్ షార్ట్ వీడియో రికార్డ్ చేసి అది అప్లోడ్ చేస్తాను విత్ డీటెయిల్స్. ఇంకా చెల్లి చాలా తక్కువ ప్రైస్ అయింది, నా దానికంటే కూడా బాగా వచ్చిందనమాట అవుట్ఫిట్. సో ఇప్పుడు ఫస్ట్ అయితే కట్ చేస్తున్నాను. మా హాల్ మొత్తం సరిపోయింది నా లెహంగా. దీన్ని 2 folds చేసి కట్ చేస్తున్నాను అనమాట. సారీ 4 folds చేశాను. 4 folds చేసి కట్ చేసిన 4 parts వస్తాయి. నాకు ఈ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్కి 1 day సరిపోయింది. అంటే వీకెండ్ రోజు కూర్చున్నా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు లేవకుండా కంప్లీట్గా దీని మీదే ఫోకస్ చేశాను అనమాట. సో అందుకే 1 dayలో అయిపోయింది. బట్ హార్డెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు చూసారు కదా, చెమ్కి అవన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ పగలగొట్టాలి. వేస్ట్ అంటే మొత్తం వేస్ట్ మీద అయినా కింద అయినా వీటన్నిటికీ చెమ్కీస్ పగలు కొడితేనే నాకు కుట్టడం కుదురుతుంది. లేకపోతే మిషన్ నీడిల్ విరిగిపోతూ ఉంటుంది. అప్పటికి 2-3 times విరిగిపోయిందనమాట. అవన్నీ పగలగొట్టేసరికి చాలా టైం పట్టింది. అండ్ ఎంత చెమ్కి పగిలిపోయి కుచ్చుకున్నాయి అనమాట పాపం మా మమ్మీ డాడీకి కూడా కాల్కి. అంటే మా హాల్ చిన్నగా ఉంటుంది కదా, సో నేను అక్కడే అన్నీ చేసేవారికి చాలా ఇబ్బంది అయింది. సో అగైన్ అవుట్ ఆఫ్ టాపిక్, ఈరోజు ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఈ అవుట్ఫిట్స్ వీడియోస్ అని, ఈవెంట్స్ అని, ఇవన్నీ కూడా లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ 2 అప్లోడ్ చేస్తున్నాయి కదా. సో ఆల్మోస్ట్ ఆల్టర్నేటివ్ డేస్ లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నా. బట్ చాలా టైం పడుతుంది అనమాట ఎడిటింగ్ కోసం. అందుకే కొంచెం లెందీగా అనిపించవచ్చు సిరీస్. మేబీ నేను వెడ్డింగ్కి ముందే ఎప్పటికప్పుడు ఈవెంట్ అవ్వగానే ఆర్ ఎంగేజ్మెంట్ అవ్వగానే ఒకటేసారి అప్లోడ్ చేస్తుంటే మీకు వేరేలా అనిపించేదేమో. బట్ కంటిన్యూస్గా అప్లోడ్ చేసేసరికి చూడడానికి కొంచెం లెందీగా అనిపించిందని నాకు అనిపిస్తుంది. నాకు తెలియదు మీ ఒపీనియన్ ఏంటో. బట్ ఇవన్నీ ఎడిటింగ్కి మాత్రం చాలా టైం పడుతుంది. తర్వాత నిజంగా ఇన్ని లాంగ్ వీడియోస్ చేస్తానో లేదో నాకైతే తెలియదు. బట్ లాంగ్ వీడియోస్ అనేది చాలా టఫ్ అనమాట. ఇప్పుడైతే సాటిన్ కూడా కట్ చేస్తున్న లైనింగ్ కోసము. ఇది సేమ్ ప్యాటర్న్, అది మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసామో సేమ్ అలానే అనమాట. నేను ఈక్వల్గా తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్ కూడా 10 meters. సో ఇది కట్ చేసినాక 2 జాయిన్ చేసుకోవడమే. ఇదేంటంటే క్రాస్ కటింగ్ కట్ చేసే వరకే హార్డ్, కట్ చేసాక జాయిన్ చాలా ఈజీ. అసలు ఏం రాని వాళ్ళు కూడా లైక్ డైరెక్ట్గా జాయిన్ చేయొచ్చు, అంత సింపుల్ అనమాట. కటింగే టైం పడుతుంది. అందులో క్రాస్ కటింగ్ కొంచెం నీట్గా కూర్చొని చేసుకోవాలి. కొంచెం అటు ఇటు చేసినా కూడా లైక్ ఎగుడు దిగుడు వస్తుంది అనమాట, ఈక్వల్గా రాదు.
సో ఇప్పుడు దీన్ని జాయిన్ చేసేస్తున్నాను. అన్ని 4 పార్ట్స్ చేశాను అని చెప్పా కదా, ఆ 4 పార్ట్స్ కూడా జాయిన్ చేస్తున్నాను అనమాట. సో మా మిషన్ నాకు చాలా ఇబ్బంది పెట్టేసింది అనమాట వెడ్డింగ్ టైంలో. ఇది పాతదని చెప్పా కదా, ఇలా హెవీ అవుట్ఫిట్స్ ఏమైనా కుడితే చాలా స్లోగా అవుతుంది అనమాట. దానివల్ల లెగ్స్ పైన వచ్చేసాయి. పాప మమ్మీ వాళ్ళు నాకు స్టార్టింగ్ నుంచే కొనిపిస్తా అన్నారు కొత్త మిషన్. బట్ ఆల్రెడీ వెడ్డింగ్ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు ఈ మిషన్ ఇది ఎందుకు లేదు, దీంతోనే కుడతా అది ఇదని చెప్పా. బట్ వెళ్ళగా అస్సలు అవ్వలేదు, అంతకంటే ముందుకి నడవలేదు. ఒక పాయింట్లో ఖరాబ్ అయిపోయింది. అప్పుడు నేను కొత్తది కొనుక్కున్నాను అనమాట. హల్దీ అవుట్ఫిట్ అయితే నాకు కొత్త మిషన్ మీదే కుట్టేసినాము. చాలా క్విక్గా అయిపోయింది, అంటే దానికి మోటార్ ఉండే, అందుకే క్విక్గా అయిపోయింది. అప్పటి వరకు ఫుల్ కష్టపడ్డాము ఇట్లా కుట్టి. యా చెప్పా కదా ఇలా పగలగొట్టాలనేసి. సో ఇలా ఒక స్టోన్ లాంటిది ఒకటి తీసుకొని పగలగొట్టా అనమాట. అలా అని మరి ఎక్కువగా పగలగొట్టొద్దు, ఓన్లీ ఆ లైన్ వరకే పగలగొట్టాలి. మొత్తం పగలగొట్టినా కూడా డిజైన్ అంతా కనిపించేది కదా. సో దానికోసం మస్తు టైం పట్టింది. ఆల్మోస్ట్ 2 to 3 hours దీనికే సరిపోయింది. ఎంత పగలగొట్టినా ఎక్కడో అక్కడ మధ్యలో కొంచెం మిస్ అవుతుంది అనమాట. అండ్ అందులో పగలగొట్టిన తర్వాత కూడా ఆ డస్ట్ అందులో మిగిలిపోతుంది, దానివల్ల కొంచెం ఇబ్బంది అయిందనమాట. అందుకే ఎక్కువ టైం పట్టేసింది ఈ పర్టికులర్ లెహెంగా అయితే. హల్దీ అయితే ఇంకా ఎక్కువ టైం పట్టింది, మీకు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. అన్నిటికంటే నాకు ఎక్కువ టైం, ఈవెన్ ఆ ఎంగేజ్మెంట్ లెహెంగా కూడా అంత పట్టలేదు అనమాట, నాకు హల్దీ లెహెంగా ఎక్కువ టైం పట్టింది. సో నెక్స్ట్ ఏం చేసా అంటే క్రాస్ కటింగ్ చేసిన తర్వాత ఈ అవుట్ఫిట్ అంటే చమ్కి అదంతా హెవీగా ఉంది కదా, సో నేను ఏదైతే నడుము కట్ చేశానో చాలా సాగిపోయింది అనమాట. మళ్ళీ ఒక సన్న లైన్ లాగా దారంతో కుట్టేసి ఇలా దగ్గరగా జాయిన్ చేశాను కుర్చీలాగా. ఇంకా ఎక్కువ ఫ్లేర్ వచ్చింది. సమ్ టైమ్స్ అట్లా సాగిపోయినప్పుడు ఇనీషియల్గా నేను బాధపడ్డా, కానీ తర్వాత అర్థమైంది అలా సాగినందుకే నాకు ఇంకెక్కువ ఫ్లేర్ వచ్చేసిందని. సో అవుట్ఫిట్స్ ఎప్పుడైనా అంతే, స్టార్ట్ చేసినాక కుడుతున్నప్పుడు ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం అనమాట. అండ్ ఫైనల్గా కొంచెం ఫినిషింగ్ కూడా చేసేస్తున్నాను, అంటే ఇట్లా మడిచి కుట్టడం అవన్నీ. అండ్ కిందేమో నేను ఇట్లా లేస్ యాడ్ చేసినాను, దీన్ని హార్స్ లేస్ అని సంథింగ్ అంటారు, మనకి ఫ్లిప్కార్ట్లో అట్లా అవైలబుల్ ఉంటుంది, కింద ట్యాగ్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే లుక్ బాగుంటుంది అనమాట, ఇలా వేవీగా వస్తుంది. ఫైనల్ లుక్లో చూసేయండి. సో చాలా బాగుంటుంది. ఇందులో సన్నగా ఉండేది ఉంటుంది, లావుగా ఉండేది ఉంటుంది. నేను కొంచెం ఇట్లా లావు ఉండేది పెట్టాను. సో లెహెంగా అయితే అయిపోయింది. అండ్ బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ అవైతే క్లిప్పింగ్స్ మిస్ అయినాయి అనమాట. నేను ఏ లెహెంగాస్ కుట్టినా అది సగం లైక్ ఈవెన్ మధ్యలో ఉన్నప్పుడు 10 సార్లు ఇలా పెట్టుకొని చూసుకొని తెగ మురిసిపోతూ ఉంటాను అనమాట. నేను కుట్టడం ఏమో కానీ పాపం మమ్మీ డాడీ అయితే చచ్చిపోతారు. కొంచెం కుడతా వెళ్ళి ఇట్లా పెట్టుకొని బాగుందా, సెట్ అయిందా, ఎట్లుంది అలా అడిగి వాళ్ళని చాలా చంపేస్తాను అనమాట. నిజంగా ఆ ప్రాసెస్ నాకు చాలా ఎంజాయ్ చేస్తాను. నేను ప్రతిదీ కొంచెం కుట్టడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం. సో అట్లా నా లెహెంగా అయిపోయింది. ఇప్పుడు మా సాయి షాపింగ్ కోసం వెళ్ళిపోదాం. చార్మినార్ రావడానికి ముందు రెడీమేడ్ ఏమైనా తీసుకుందామా అని కొన్ని షాప్స్కి వెళ్ళాం అనమాట, లైక్ KLM అలాంటివన్నీ. కానీ చాలా అంటే చాలా ప్రైస్ ఉండి ఒక్కొక్క షూట్ 20K 15K అలా చెప్పారనమాట. సో అలా అయితే అవ్వదు, కానీ అందుకనే సేమ్ ఇలానే ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్కి ఇద్దామనేసి చార్మినార్ వచ్చాం. ఇక్కడ కూడా చాలా స్టోర్స్ వెతికాము, అంటే ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయించడానికి కూడా. ఫైనల్గా మాకు ఈ నిజాం టెక్స్టైల్స్లో నచ్చిందనమాట. నిజంగా చాలా తక్కువ ప్రైస్లో పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసినారు. ఈవెన్ హల్దీ, నెక్స్ట్ మెహందీ అవి కూడా ఇక్కడే తీసుకున్నాం అనమాట. ఇప్పటి వరకు నా సంగీత అవుట్ఫిట్ అయిపోయింది కదా, నా ఇట్స్ మై మిస్టర్ హస్బెండ్స్ టైం. ఇప్పుడు తన సంగీత అవుట్ఫిట్ అనమాట. ఇదైతే కపుల్ అవుట్ఫిట్ అని ఏమనుకోలేదు. సో కోట్ అయితే వేసుకోవాలి. ఇప్పటిదాకా కోట్ ఏ ఎకేషన్లో యూజ్ చేయలేదు అనేసి 3 piece or 5 piece సూట్ ఆర్ కోట్ ఉంటుంది కదా, దానికోసం బ్లాక్ కొనుక్కోవాలని ఉంది తనకి. నాకు కూడా బ్లాక్ బాగుంటుంది కదా సంగీత్ అనేసి. సో దానికోసమే చూడడానికి అడ్రస్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా స్టోర్స్ తిరుగుతూ ఉన్నాము, ఇంకెక్కడ ఫైనల్ అవుతుందో తెలియదు. ఫైనల్ అయిన స్టోర్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు బ్లాక్ ఇష్టమని చెప్తాను, బ్లాక్ అవుట్ఫిట్ కోసం, సారీ సూట్ కోసం. నచ్చినా బ్లాక్ లోపల వైట్ షర్ట్ వేసుకుంటే నాకు నచ్చలేదు, నాకు బ్లాక్ అండ్ బ్లాకే బాగా అనిపిస్తుంది. సో బ్లాక్ అండ్ బ్లాకే అనిపిస్తుంది.
ఇంకా ఇప్పుడు మా సాయి సూట్ స్టోరీ చెప్పేస్తా వినండి. క్లాత్ అయితే అర్మానీ క్లాత్ అనమాట. అండ్ ఇది మాకు ప్రైస్ టోటల్గా అంటే ఫ్యాబ్రిక్, స్టిచ్చింగ్, దాని మీద వర్క్ అంతా కలిపి 6500కి వచ్చేసింది. సో ఫస్ట్ అయితే బ్లాక్ అనే అనుకున్నాము, బట్ అక్కడికి వెళ్ళాక ఏమైనా కలర్స్ ఉంటే ట్రై చేద్దాం అనేసి చూస్తున్నాం అనమాట. బ్లాక్ కాకుండా కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేస్తారు, కానీ ఆల్రెడీ కుట్టిన ఏమైనా ఉంటే కొన్ని రెడీమేడ్వి చూపిస్తున్నారనమాట మనకి. లైక్ షోకేస్ పీస్లా ఉన్నాయి, ట్రై చేయొచ్చు ఎలా ఉంటుంది అనేసి. అండ్ నేనెందుకు పింక్, తనెందుకు బ్లాక్ సేమ్ కలర్ తీసుకోలేదు అంటే బ్లాక్ అండ్ బ్లాక్ అయితే కామనే అనమాట. సో అలా కామన్గా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయాలనిపించింది. అండ్ ఎవ్రీ టైం సేమ్ కలర్ వేసుకుంటేనే కాదు, డిఫరెంట్ కలర్స్ వేసుకోవాలి. బట్ ఒక కలర్ ఇంకో కలర్కి, లైక్ నేను వేసుకున్న అవుట్ఫిట్ తనకి, తను వేసుకున్న అవుట్ఫిట్ నాకు ఏమంటారు మంచి అట్రాక్ట్ చేయాలి, కానీ ఏది దేనికి డామినేట్ చేయొద్దు అనమాట. అది మా ప్లాన్ ఉండే. సో బ్లాక్కి పింక్ బాగుంటుంది అనుకున్నాం, బ్లాక్కి వైట్ కూడా బాగుంటుంది. అంటే తను బ్లాక్ వేసుకుంటే నేను వైట్ వేసుకున్నా కూడా బాగుండిద్ది, బట్ పింక్ ఇంకొంచెం బాగుండిద్దేమో నైట్ టైంలో అనిపించింది. సో అందుకనే నేను పింక్, తను బ్లాక్ అనమాట. ఫస్ట్ ఇది ట్రై చేసినారు, ఇది నచ్చలేకుండే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయ్యి వస్తే దాని తర్వాత మనకి ఏం వేసుకున్నా నచ్చావు కదా, సేమ్ అలానే అనమాట. సో వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ సూట్స్ అవన్నీ కూడా వేసి చూపించారు. ఈ సూట్ పైన ఏదైతే వర్క్ ఉందో దాన్ని జర్దోజీ వర్క్ అంటారనమాట. మొత్తం చాలా బాగా చేశారు వర్క్ అయితే. మనకి కంప్లీట్గా వర్క్ చేయించుకోవచ్చు, లైక్ 2 షోల్డర్స్ ఇంకా 2 హ్యాండ్స్ పైన, లేకపోతే 1 సైడ్ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము చూస్తుంది 1 సైడ్ ఉంది. ఆల్రెడీ రావడానికి ముందే మేము ఒక డిజైన్ అనుకున్నాము పింట్రెస్ట్లో చూసి. ఇక్కడ కొంచెం సిమిలర్ డిజైన్ ఉంది, బట్ ఎగ్జాక్ట్గా అయితే మ్యాచ్ అవ్వలేదు. అండ్ సూట్లో ఏంటంటే 3 పీస్ 5 పీస్ ఉంటుంది అనమాట. 5 పీస్ అదంతా కూడా రిసెప్షన్ అట్లా బాగుండిద్ది. సంగీత్కి 2 పీస్ 3 పీస్ అయితే సరిపోతుంది అనిపించింది. ఇప్పుడు మనం తనకి రిఫరెన్స్ చూపిస్తున్నాం అనమాట. అదైతే 5 పీస్, బట్ మాకు ఆ వర్క్ కావాలి. ఆ వర్క్ అయితే తనకి చూపించినాము, ఎగ్జాక్ట్గా చేసిస్తాము అని చెప్పేసినారు. మనం ఏ వర్క్ చూపించినా చాలు ఎగ్జాక్ట్గా చేసిస్తారు. అది కూడా వితిన్ 2 to 3 డేస్లోనే. మనకి ఇంకా అర్జెంట్ ఉందంటే మాత్రం 2 డేస్లో కూడా స్టిచ్ చేసి ఇస్తారు, బట్ మాకైతే ఒక 3-4 డేస్లో చేసేసినారనమాట. ఆయన మేము చాలా ముందు ఇచ్చినాము, మాకు పెద్ద హడావిడి లేకుండే. సో మా సాయి చూస్తున్నారు, ఇక్కడ 2 డిఫరెంట్ బ్లాక్ సూట్స్ పెట్టినారు, బట్ డిఫరెంట్ వర్క్ ఉండే, కొంచెం మోడల్ వేరియేషన్ ఉండే. 2 వేసుకొని చూస్తున్నారు అసలు తనకి సెట్ అవుతాయా లేదా అని. నిజంగా వేసుకోగానే అర్థమైంది తనకి చాలా బాగుంటుంది, చాలా బాగా సెట్ అవుతుంది అనేసి. ఫైనల్గా నా అవుట్ఫిట్ కంటే నాకు మా సాయి అవుట్ఫిట్ ఎక్కువ నచ్చిందనమాట. తనే ఇంకెక్కువ అట్రాక్టివ్గా కనిపిస్తున్నారు అనిపించింది. ఇక్కడేమో తను ఫ్యాబ్రిక్ క్వాలిటీ అవన్నీ చెక్ చేస్తున్నారు. నాకు మెన్స్వి క్వాలిటీ అంత అయితే నిజంగా ఐడియా లేదు, బట్ తనకున్న ఐడియా వరకు తనైతే చెక్ చేస్తున్నారనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, అదేంటంటే షోల్డర్ పైన ఉంది ఒక సైడ్, ఇంకొకటేమో కింద పాకెట్ సైడ్ ఉందన్నమాట. అట్లా మనం ఎలా చెప్తే అలా చేసిస్తారు డిజైన్. ఇదే అనమాట కర్దానా వర్క్, జర్దోజీ వర్క్. జర్దోజీ బ్లాక్ కలర్ యూజ్ చేసినారు. ఏ సూట్కి ఆ కలర్ యూజ్ చేస్తారు, బట్ మనం చెప్పొచ్చు మనకి కావాల్సిన కలర్ చెప్పినా కూడా అవే స్టోన్స్ అవి యూజ్ చేసి వర్క్ చేపిస్తారనమాట. బట్ మోస్ట్లీ బ్లాకే బాగుంటుంది, వేరే ఏం వేసినా కూడా అస్సలు బాగుండదు. సో ఇదా అదా అని అడుగుతున్నాను. లెఫ్ట్ సైడ్దే నచ్చిందంట తనకి. అండ్ లోపల 3 పీస్కి వైట్ షర్ట్ ట్రై చేయమన్నారనమాట. నాకైతే అస్సలు నచ్చలేకుండే, వైట్ అస్సలు వద్దనుకున్నాను, బట్ ఒకసారి ట్రై అయితే చేసి చూడమంటే ట్రై చేసినారనమాట. వేసుకున్నా కూడా బాగాలేకుండే. ఇది 5 పీస్ వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నది ట్రై చేసినారు, మస్తు లూజ్ ఉంది. సో వేసుకొని చూసిన తర్వాత వద్దు అని చెప్తే మళ్ళీ బ్లాక్ కలర్ పెట్టి చూసారనమాట. బ్లాక్ కలర్ పెడితే చూసారు కదా ఎంత లుక్ ఉందో. ఫైనల్గా బ్లాక్ కలర్ ఫైనల్ చేసినాము 3 పీస్. ఇంకా ఇప్పుడేమో మెజర్మెంట్స్ తీసుకుంటున్నారనమాట. మెజర్మెంట్స్ ఎలా అయితే తీసుకుంటారో అంతే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేస్తున్నారు. కొంచెం కూడా మళ్ళీ మనకి అటు ఇటు అడ్జస్ట్మెంట్స్ కూడా అవసరం లేదనమాట, అంత పర్ఫెక్ట్గా ఉంది స్టిచ్చింగ్. సో నేను డెఫినెట్గా ఇది రికమెండ్ చేస్తాను. ఎలాంటి కొలాబరేషన్ కాదు, హానెస్ట్గా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు నచ్చి చెప్తున్నాను అనమాట. నిజంగా మనకి ఏదైనా నచ్చితే వాళ్ళు మనం అడగక్కర్లే, మనం డెఫినెట్గా చెప్తాం కదా. సో ఇదే అనమాట బిల్ 6500 అయింది. నెక్స్ట్ జ్యువెలరీ గురించి కూడా చూసేయండి. నేనైతే జ్యువెలరీ కోసం అగైన్ బేగం బజార్ వచ్చేసాను. షాప్ అడ్రస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ మోస్ట్లీ బేగం బజార్లో అన్ని షాప్స్లో కూడా ఇంచుమించు సేమ్ రేట్స్ ఉంటాయి అనమాట. చాలా వరకు ఫిక్స్డే ఉంటాయి, మనం బార్గెన్ చేయడానికి కూడా ఏముండదు. జస్ట్ చూసినా అనమాట, తీసుకుందామని కాదు, ఎందుకంటే సంగీత్కి ఇంత హెవీగా డెఫినెట్గా తీసుకోను. మేబీ వెడ్డింగ్, రిసెప్షన్, ఎంగేజ్మెంట్ అలాంటి టైమ్స్లో అయితే తీసుకోవచ్చు, బట్ బాగుంది కదా అని పెట్టుకొని చూస్తున్నాం, మీకు కూడా చూపించవచ్చు అనేసి. సో ఇవి కూడా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి, అంటే సిల్వర్ ఫినిష్ వచ్చేసి మంచిగానే ఉన్నాయి అనమాట.
సీజెడ్స్తో ఒక 2000 అలా ఉన్నాయి అనుకుంటా. సారీ 1500 to 2000 మధ్యలో అలా ఉన్నాయి, బట్ బాగున్నాయి అనమాట క్వాలిటీ. సో ఇవి చూసిన తర్వాత ఇది నేను ఫ్యాబ్రిక్ తీసుకోవడానికి వచ్చినప్పుడు చూసినాను, బట్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అంతా లైక్ అవుట్ఫిట్ అంతా కంప్లీట్ అయినాక మళ్ళీ వచ్చాయి అనమాట. అప్పుడు ఫైనల్ పీస్ తీసుకున్నాను. యూజువల్గా నేను ఏంటంటే అవుట్ఫిట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వస్తాను, అప్పుడు మా సాయి అవుట్ఫిట్ అండ్ దానికి తగ్గ జ్యువెలరీ తీసుకుంటాను అనమాట. ముందే తీసుకుంటే అది సెట్ అవుతుందో లేదో అనేసి. సో ఇంకొక స్టోర్లో ఇవి చూసాను, ఇవన్నీ సింపుల్గా ఉన్నాయి, బాగున్నవి. ఇవి కూడా లైక్ 1000 నుంచి 2000 మధ్యలో ఉన్నాయి అనమాట. నాకు ఇలాంటి మోడల్ నచ్చింది, ఇప్పుడు ప్రెజెంట్ నేను వేసుకున్నా కదా. అండ్ గ్రీన్ స్టోన్ కూడా బాగా నచ్చింది, కానీ గ్రీన్ స్టోన్ ఇప్పటిదాకా చాలా తీసుకున్నాను, తీసుకోలేదు. ఇప్పుడు చూసిన పీస్ నేను ఫైనల్గా తీసుకున్నాను అనమాట. నాకు ఇది ఒక 1600 1700 అలా అయింది, బట్ మాంగ్ టిక్కా రాలేదు, అది సపరేట్గా తీసుకున్నా. మొత్తం కలిపి ఒక 2000 అనమాట. బ్యాంగిల్స్ ఒక 500. ఇవి జ్యువెలరీ డీటెయిల్స్. సో మిగిలినవన్నీ కూడా మీకు చూపిస్తున్నా, ఒకవేళ మీకు నచ్చితే ఎప్పుడైనా చెక్ చేస్తారనేసి. వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మోస్ట్లీ అన్ని డీటెయిల్స్ కవర్ చేశాను. ఇంకేదైనా మిస్ అయితే మాత్రం కామెంట్ చేసేయండి. మోస్ట్లీ మీ కామెంట్స్ అన్నీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఇన్ కేస్ ఏమైనా మిస్ అయినా కానీ నేనైతే చెక్ చేస్తున్నా అనమాట, ఏం వదలట్లేదు. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చూడాలంటే మన ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదంతా ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, బికాస్ నా అంత ఎఫర్ట్కి మీ చిన్న కామెంట్ నిజంగా నాకు చాలా బూస్టప్ ఇస్తుంది అనమాట. సో దట్స్ ఇట్. మళ్ళీ ఇంకో వ్లాగ్లో కలుద్దాం. ఇంకొక 2 అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఉన్నాయి, హల్దీకి మెహందీకి. అది అయిపోతే మన వెడ్డింగ్ సిరీస్లో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ సంగీత్ కూడా నెక్స్ట్ 2 డేస్లో అప్లోడ్ చేస్తాను అనమాట, ఫుల్ వ్లాగ్. అన్ని డాన్సెస్ ఉన్నాయి, అది కూడా అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ, బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీగారి ముచ్చట్లు. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just 2 hearts running wild. Never sleep, never stop.